చూద్దాం. ఈ అల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరి అనేవాడు అక్కడ మిర్యాల కూడా కంప్లైంట్ ఇచ్చారండి. మా తమ్ముడు వల్ల, మీ సిస్టర్ కూడా మా తమ్ముడు, మా అన్న వల్ల, విష్ణు వల్ల ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చారు. దానిపై మీరేమంటారు? మేము ప్రాణహాని చేయగలిగే వాళ్ళం అయితే మేము కంప్లైంట్ అనేది ఇచ్చేవాళ్ళమే కాదు కదా, డైరెక్ట్గా మేమే ఏదో ఒకటి చూసుకునే వాళ్ళం కదా. మాకేముందండి మేము ఏమైనా చేయడానికి? మా దగ్గర ఏమీ లేకే కదా మిమ్మల్ని ఆశ్రయించి మేము పోరాడుతుంది. అయితే నేను పోలీస్ స్టేషన్లో సిఐ గారిని కలిశాను. ఎక్కడ కలిసారు? మంగళగిరి స్టేషన్లో సిఐ గారిని కలిశానండి. సిఐ గారు ఆ పిల్ల మేజరు అంతకుముందే మీ మీద కంప్లైంట్ ఇచ్చింది, నేను ఇలా లేడీ గారు తెలుపుదా మా అమ్మ వాళ్ళతో ఉండదని చెప్పి అంతకుముందే కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు కూడా మిమ్మల్ని పిలిచి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు వెళ్ళిపోయి కూడా మీడియాలో నేను అంతా మెంటల్లీ అంతా పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను అంతా మేజర్ని అని చెప్పని ఆ పిల్లకి అంత కరాఖండ చూస్తుంది. కాబట్టి మేమేం చేయలేము. మీ దగ్గర కూడా మానసికంగా బాధని ఎటువంటి సర్టిఫికేట్ కూడా లేదు కాబట్టి మేమేం చేయలేము అని చెప్పారు. సిఏ గారు అన్నారు. కొంచెం పిలిపించి ఒకసారి మానసికంగా వైద్యులు చేయించండి సార్ అంటేను ఆ పిల్ల మేజర్ అయిపోయింది రా అబ్బాయి, మేమేం చేయలేము అని చెప్పని సిఏ గారు అంటాం జరిగింది. పైగా ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చేసరికి ఆ లేడీ అగురితోని కోటపల్లిలోని ఒక ఇంట్లో ఉంది. ఆ ఇంట్లో మీ చెల్లి లాంటి వాళ్ళు ఇంకొక 5 ఉన్నారు. ఇద్దరేమో పెళ్ళైన వాళ్ళు, ముగ్గురేమో పెళ్లి కాని వాళ్ళు, ఆడపిల్లలేను అని చెప్పని సిఏ గారు చెప్పడం జరిగింది. అది ఏదేమైనా మీ చెల్లె డిసైడ్ చేసుకుని రావాలి, కానీ మీ చెల్లి కరాఖండిగా మీరు వద్దని చెప్పేస్తుంది. కంప్లైంట్ ఇచ్చింది, ప్రాణహాని ఉంది నా కుటుంబం వల్ల, విష్ణు వల్ల అని పదే మీడియాలో చెప్తున్నారు. ప్రాణహాని చేయడానికి నేనేం చేస్తానండి? నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? నా దగ్గర ఏముందని చేస్తాను ప్రాణహాని? ఏమైనా చేయడానికి నా దగ్గర ఏమైనా స్కోప్ ఉందా చెప్పండి? ఏముంది? నేనేం చేస్తాను ప్రాణహాని? నేను ప్రాణహాని చేసేవాడిని అయితే డైరెక్ట్గా వెళ్ళి ఎదుర్కొనేవాడిని, కానీ ఇలా పోలీసులను ఆశ్రయించేవాడికి అయితే కాదు, మీడియాని ఆశ్రయించేవాడిని కాదు. ఏది నేను కూడా ఇంకా సిఏ గారు చెప్పిన మాటలను బట్టి నేను ఇక వదిలేసుకుందాము. మీడియా అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేసింది. మీ బిగ్ టీవీ కానివ్వండి, ఇంకా ఇతర మీడియా ఛానల్స్ కానివ్వండి, నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా నేను వదిలేసుకుందాము. ఈ 2 తెలుగు ఇక్కడ ఊర్లోనే తిరగలేకపోతున్నాను. మామూలుగా వెళ్ళి ఏదైనా టిఫిన్ తెచ్చుకుంటా బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను. అంటే ఎందువల్ల వెళ్ళలేకపోతున్నారు? ఏం జరిగింది? ఇలా మీడియా అంతా గుచ్చిగా ఆ పిల్ల చేసిన పనికి కానీ, ఆ లేడీ గారి చేసిన పనికి కానీ ఇలా పేరంతా బాగా ఖరాబ్ అయిపోయి వెళ్ళలేకపోతున్నాం. బాగా వీడియోస్ ట్రోల్స్ అవడం కానీ, అందుకని ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకెక్కడ ఉండలేమని చెప్పని ఏదో ఎక్కడో చోటకి వెళ్ళి బతుకు తెరువు కోసం ఏదో పని చేసుకోవాలి. కాబట్టి మేము ఇంకెన్నాళ్ళని పోరాడతాము. మాకు పని చేస్తేనే మాకు ఇల్లు గడుస్తుంది. సో మేము ఇంకా ఏం పని చేయటంతో మీ నాన్న పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు అని అంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? పర్లేదని నేను చూసుకుంటాను మా నాన్నగారి గురించి. నేను ఏదైనా ఒక చిన్న షాప్ అయినా పెట్టుకోగలను, లేదా ఆ ర్యాపిడో, ఊబర్ ఇలాంటివి ఏమన్నా చేసుకోగలను. నేను పర్లేదు. మొన్నటిదాకా కూడా అలానే చేసుకున్నాను. మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకు అంటే వాళ్ళకి భయపడి మీరు ఊరు వదిలి వెళ్ళిపోతున్నారా లేకపోతే ఏంటండి? ఇక్కడ చూస్తుంటే పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు, ప్రభుత్వం పట్టించుకోలేకపోతున్నారు. కానీ మీడియా ఒక్కటి మాత్రం మాకు బాగా సపోర్ట్ చేస్తుంది. కానీ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టే కదా. ఇంకా ఈ విషయంలో మాత్రం లేడీ అఘోరి గెలిచింది. మేము ఇంకా పోరాడలేము, ఎందుకంటే మేము పోరాడేంత శక్తి కూడా మా దగ్గర లేదు. నేను ఏదో ఒకటి చేస్తే కానీ ఇల్లు గడదు నాకు. అలాంటిది ఇంకా ఎన్నాళ్ళని ఇంకా ఆపుకొని ఏ పని చేయకుండా ఇంకా ఎన్నాళ్ళని పోరాడగలను నేను? అంటే మీరు ఓన్లీ మంగళగిరే కలిసారా? ఇంకా ఉన్నతాధికారులు కలవచ్చు కదా, కలవలేదా? లేదండి, ఉన్నతాధికారులు ఎవరు, పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. ఇంకా ఉన్నతాధికారులు ఎవరిని కలవమంటారు? నాకు ఎవరు తెలుసు చెప్పండి? నాకు ఎవరు తెలియదు. నాకు పోలీసులను ఆశ్రయించడం, ఇలా మీడియాని మిమ్మల్ని కలవడమే తప్పించి నాకు ఎవరు తెలియదు. తెలుసుంటే ఈ పాటికి నేను ఇంత ఇదిగా ఉండేవాడిని కాదు. ఆ ఉన్నతాధికారులు కూడా ఈ వీడియో ఒకరు చూస్తారా? చూడలేదా చెప్పండి? చూడలేదంటారు. ఈ వీడియోలు ఏం చూడలేదంటారా? సాయం చేయాలనుకునే వాళ్ళైతే ఎప్పుడో చేసేవాళ్ళు. లేదు, మాకు ఇంకా న్యాయం జరగదని అనిపించింది. ఇంకా మేము కూడా ఇంకా ఇక్కడ ఉండలేకపోతున్నాం. ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడ ఏమనుకుంటున్నారు? ఇంకా డిసైడ్ అవ్వలేదండి. ఈ 2 రోజుల్లోనే డిసైడ్ వెళ్ళిపోతామండి. అంటే ఇప్పుడు మీ సిస్టర్ మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? నేనేం చెప్పదలుచుకోవట్లేదండి. తను రావాలనుకుంటే రమ్మని చెప్పండి, అంతే. అంటే రావాలనుకుంటే మీరు వెళ్ళిపోతున్నారు అంటున్నారు కదా. మంగళగిరి వచ్చి పోలీసుల దగ్గర నా నెంబర్ ఉందండి. ఆడకు వచ్చి చూసేవాళ్ళు పోలీసులే నన్ను పిలిపిస్తారు.
అప్పుడు ఆ పిల్ల రావాలనుకుంటే కనుక మేము ఆ పిల్లని తీసుకెళ్తే సిద్ధంగా ఉన్నాం. అంటే వస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి మీ దగ్గరికి వస్తుందని మీరు అనుకుంటారా? లేదండి, నా కంప్లైంట్ నాకైతే అనుకోవట్లేదు. మీరు చూడొచ్చు, ఇప్పుడు ఆమె దగ్గరుండి ఇక్కడే ఎక్కడెక్కడ ఇంటర్వ్యూ ఇచ్చిందండి, హైవే మీద, రోడ్ల మీద. రేపు ఎప్పుడైనా చెప్పడానికి బాధగా ఉంది. ఆమెతో పాటు ఉంటే మాత్రం బాత్రూమ్కి వెళ్ళాలన్నా, ఒక స్నానం అన్నా సరే ఎక్కడ చేస్తారండి? రోడ్ల మీద తిరుగుతున్నారు, ఎక్కడ చేస్తారు? ఒక బాత్రూమ్ అయినా సరే రోడ్డు మీద చేయాల్సి వస్తుంది. అదొక్కటి గుర్తుంచుకోమనండి, ఒకసారి కన్నా ఆలోచించుకోమనండి. మనం పెంచిన విధానం ఎలా ఉందండి? ఎక్కడైనా ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు మనం యూరిన్ టాయిలెట్ ఏదైనా వస్తే మాత్రం ఏదైనా పెద్ద హోటల్లోకి కానీ వెళ్ళి అలా వెళ్ళి మనం కాలు గుర్తెళ్ళి తీర్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ స్కోప్ వాళ్ళకి లేదు, ఎవరు రానిరు కూడా. ఇప్పుడు అవన్నీ ఆ పిల్ల ఆలోచించుకుని రావడమా, ఆమెతోనే ఉండిపోవడమా అనేది ఇంకా ఆ పిల్ల ఇష్టం. మేము ఇంకా వదిలేసుకుంటున్నాం, మాకు పరువు చాలా పోతుంది. అందుకని ఇంక మేము కూడా దూరంగా వెళ్ళిపోదాము, వదిలేసుకుందాం అని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. కోటయ్య గారు, అంటే ఇప్పుడు మొదటి దశ అయిపోయింది, ఇంకా 12 దశలు ఉన్నాయి, ఇంకా చేయాలి పూజలు అని, నేను అక్కడే ఉంటాను అని మీ అమ్మాయి చెప్తుంది. మీరేమంటున్నారు? నేను పిల్లల్ని వదిలేసుకున్నాను అండి, చచ్చిపోయింది అనుకుంటున్నాను. పిల్ల చనిపోయిందని అనుకుంటున్నాను, నాకుందొక బిడ్డ అనుకుంటున్నాను. ఎందుకంటే మీ మీడియా వాళ్ళు మాకు ఇంత హెల్ప్ చేస్తున్నా సరే, కనీసం సత్యరీత్యా సార్వభౌమాధికారం వాళ్ళ చేతిలో ఉండే పోలీసులు కూడా మాకు అగౌరి మీద కేసు కడతాకే భయపడుతున్నారు. మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలను ట్రాప్ చేస్తున్నారని చెప్పి గత ప్రభుత్వాన్ని నిందించిన మాటలు మనం చాలా ప్రశ్నించిన మాటలు చాలా విన్నాం. మరి ఇప్పుడు ఆయన ప్రభుత్వ హయాంలోనే నా బిడ్డ అపహరించబడితే మరి ఆయన్ని వేడుకొని నేను దండం పెట్టి వేడుకున్నా. ఆయన చూసే ఉంటారు కదా వీడియో. మరి ఆయన సనాతన ధర్మాన్ని కాపాడుతారని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. మరి ఆయన